పైన పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోముత్రి కరంజిటి అంతర్గాం ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాగత సుమాంజలులు. ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నిర్వహించినటువంటి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం గౌరవ ఎమ్మెల్యే గారు, విశిష్ట అతిథులైనటువంటి డిఓ గారు, డిప్టీ ఈఓ గారు, మరియు ఆదిలాబాద్ ఎంఈఓ గారు, మరియు జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు మరియు మండల ఉపాధ్యక్షులు. వ్యాసరచన పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ నవ్యశ్రీ 9th క్లాస్. నవ్యశ్రీకి ఎమ్మెల్యే గారు ప్రదానం చేయవలసిందిగా కోరుతుంది. ఉపన్యాస పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఎం స్నేహ. డిప్టీ ఈఓ గారు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ జే ధనుప్రియ 6th క్లాస్. దయచేసి పత్రికా విలేకరులు వచ్చి టీసీ గారు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ప్రైజ్ జి రవీందర్ 10th క్లాస్. జి రవీందర్ 10th క్లాస్ గారు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ ఎం ప్రశాంత్ 7th క్లాస్. కె రామానంద్ 9th క్లాస్. రామానంద్ కు కల్చాబ్ యాదవ్ గారు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. విడిసి చైర్మన్ లచ్చరెడ్డి గారు ప్రధాన. థ్యాంక్ యూ సార్. అతిథుల సందేశాలు శ్రీ గుర్ల శివయ్య గారు, సర్పంచ్ కరంజిటి గారు. గౌరవనీయులు భూత్ నియోజకవర్గ ఎమ్మెల్యే ట్రైబల్ ముద్దుబిడ్డ జోడాం నాగేష్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షుల గారికి, వేదికను అలంకరించిన గోమిత్రి అంతర్గాం సర్పంచులకు మరియు వేదికను అలంకరించిన ఇంత ఉత్సాహంగా మరి మన ఎమ్మెల్యే గారు కానీ డిఓ గారు కానీ ఇంత ఉత్సాహంతో ఇంత మారుమూల గ్రామమైన ఇంత రాత్రిలో నీటి ట్యాంకు, ముఖ్యంగా నీటి ట్యాంక్ అవసరం ఉన్నది సార్. ఇక్కడ 250 ఇళ్ళున్నాయి. మరి నీళ్ళ ఇబ్బంది ఎంతో ఉన్నది. మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తక్షణమే ఈ సమస్య తీర్చగలరని నేను వారితో విన్నవించడం జరుగుతున్నది. మన సర్పంచ్ గారు గౌరవనీయులు శ్రీ కల్చప్ యాదవ్ గారు, మండల్ వైస్ ప్రెసిడెంట్ మరియు కరంజిటి ఎంపీటీసీ గారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మండల ప్రజల తరపు నుంచి కూడా నేను వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడనే కాదు, అన్ని గ్రామాలలో కూడా ఉపాధ్యాయులు చాలా మంచి యాక్టివ్గా ఈరోజు మా తాంసి మండలాన్ని విద్యాపరంగా చాలా ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మరి చాలా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి సార్. అందరం కూడా యువకులు ఉన్నాం. ఉపాధ్యాయులు కానివ్వండి, ఇక్కడ జడ్పీటీసీ గారి కోఆపరేషన్ కానివ్వండి, ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ కానివ్వండి, మా కోఆపరేషన్ కానివ్వండి, అందరి కోఆపరేషన్, ప్రజాప్రతినిధిగా కోఆపరేషన్ అందరితో కూడా తాంసి మండలంలో పూర్తి స్థాయిలో విద్యాభివృద్ధికి అందరం కూడా కృషి చేస్తున్నాం. కానీ ఇంతసేపు నిశ్శబ్దంగా పాటించండి. ఇంకొక 5 నిమిషాలు దయచేసి మీ పిల్లలు పాఠశాల తరపున మరియు కరండి గ్రామం తరపున స్వాగతం, సుస్వాగతం. మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ
శ్రీ వెంకటేశ్వర్లు IAS గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీకు గోమూత్రి కరంజెట్టి అంతర్గామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. కలెక్టర్ గారిని మరియు గౌరవ సర్పంచ్ గారు దేవరెడ్డి గారు మరియు కల్జాబ్ యాదవ్ గారు మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఉన్నత పాఠశాల వార్షిక దినోత్సవానికి సందర్భంగా మరి ఈ సభా వేదికపై ఆశీర్వదించి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా బోత్ శాసనసభ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు జి నగేష్ గారు, మరి ఈ సభ అధ్యక్షత వహించిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అదేవిధంగా గ్రామ పట్టణ పౌరులు సర్పంచ్ మరియు వివిధ కరంజేటి గ్రామం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకోవడానికి గ్రామ ధన్యవాదాలు తెలుపుతున్నాను. విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఇంత మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఇక్కడ జిల్లా ప్రధానోపాధ్యాయులు గారు వారి యొక్క సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలను అభివృద్ధి పథకం నడిపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే నవంబర్లో జరిగినటువంటి జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో, అంతేకాకుండా అప్పుడే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఆర్థిక వారికి విద్య ఒక్కటే ముఖ్యమైన మార్గం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కష్టపడి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్లు గారు ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు లింగయ్య గారు కార్యక్రమ జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంఈఓ ఆదిలాబాద్ గారు, పక్క గ్రామాల సర్పంచ్, వేదికమైనటువంటి మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సోదరులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయ సిబ్బందికి, పాత్రికేయులకి, అదే మాదిరిగా ఆల్ ఇండియా రేడియో అందరికి కూడా నా యొక్క నమస్కారం. తర్వాత కలెక్టర్ గారి ఉపన్యాసము, దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కనుక ఒక 5 నిమిషాలు వేచి చూడవలసిందిగా మీ అందరినీ పదే పదే కోరుతున్నాను. బాలికలు వందనా
మంది జానపద నృత్యాన్ని ప్రదర్శించి కలెక్టర్ గారి మన్ననలను కూడా అందుకున్నారు. ఆ సందర్భంగా 10,116 రూపాయలను నగదు తన నెలసరి జీతం నుండి ఇస్తానని కలెక్టర్ గారి ముందర ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా నిరాశకు గురి చేసింది. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ నగదు పురస్కారాన్ని మీ కరకమలముల ద్వారా మా విద్యార్థులకు అందించి వారు ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని మీరు అందరూ కూడా దీవించాలని కోరుతూ చూడా చక్కని తల్లి ప్రదర్శించిన నృత్యం విద్యార్థులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు తమతో కోరుతూ సారి బహుమతిని వారి పలుకుతూ మండల ఎంపీపీ తర్వాత అంతర్గాం గోమత్రి గ్రామ సర్పంచులు, ఈ గ్రామానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, మహిళలకు, అలాగే పురుషులకు, అలాగే పసిబిడ్డలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాశీస్సులు, ఆశీస్సులతో చాలా సంతోషం. మిమ్మల్ని ఇంతసేపు వెయిటింగ్లో పెట్టించి మీరు ఎంతో ఉత్సాహంతో మీ స్కూల్ పిల్లలు నృత్యం చేస్తారని చెప్పేసి మీరు పల్లెపాటలు పాడతారని దాంతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా మీ హై స్కూలు స్టూడెంట్స్ అద్భుతంగా మొన్న ఈ యొక్క జానపద మరి ఆడపిల్లల్లో నిగూఢమైనటువంటి ఒక టాలెంట్స్ని మీ యొక్క హెడ్ మాస్టర్ గారు, అలాగే వాళ్ళకి డాన్స్ నేర్పించే టీచరు బయటకు తీసుకొచ్చారు. వాళ్ళే కాదు, ఇంకా ఈ జనంలో ఉన్నటువంటి వాళ్ళు, మీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అటువంటి టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ యొక్క ఇటువంటి సభలు పెట్టుకోవడం ద్వారా, ఇటువంటి వార్షికోత్సవాలు చేసుకోవడం ద్వారా మరి మీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ యొక్క శక్తియుక్తులు ఒక డాన్స్ నృత్యమే కాదు, మిగతావాడుగా వ్యాచరచన పోటీల్లో కానీ, వక్తృత్వ పోటీల్లో కానీ మరి ప్రదర్శించిన, అలాగే సాంఘిక సేవ చేసిన పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మీ ముందు ప్రదర్శించేట్టుగా, వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించేట్టుగా ఉంటే అది చూసి మిగతా ప్రజలందరూ కూడా చాలా అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. ఈ యొక్క హై స్కూలు ఏర్పడి మరి 90 మరి 2007, 8, 2008, 2009 75% నుంచి 86, లేటెస్ట్గా 86% వరకు వాళ్ళు స్కూలు 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్ సంపాదించారు. చాలా సంతోషం, వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి హై స్కూలు టీము కూడా హెడ్ గారు లీడర్షిప్లో బాగా పనిచేయడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఎనుకబడిన తరపునటువంటి ఈ యొక్క వస్తున్నారు. ఇంకా టాలెంట్స్ ఇంకా వీళ్ళలో ఉన్నటువంటి బయట తీసుకొచ్చి చేయాలని, ఎక్కువగా వీళ్ళని విద్యార్థుల విషయాల్లో వాళ్ళ పార్టిసిపేట్ చేయించాలని కోరుతా ఉన్నాను. అలాగే జిల్లా స్థాయిలో జరిగినటువంటి వైద్యనగర్ ప్రదర్శనలో కూడా ఆ రోజు మీ పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా నేను చూసాను. ఆ రోజు మీ హెడ్ మాస్టర్ మరి మీరు నన్ను పలకరించడం జరిగింది. మీ యొక్క అంశాలను కూడా మ్యాథమెటిక్స్ వివిధ విషయాల్లో కూడా చూపించారు. ఆ రోజు నేను గమనించాను. కాబట్టి ఇంత ఉత్సాహం ఉన్నటువంటి చిల్డ్రన్, విద్య వైపు మొగ్గు చూపిస్తున్న చిల్డ్రన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు దేశ స్థాయిలో పేరు తీసుకుంటారు. నేను చాలా సంతోషపడ్డా. మీ పూర్వ విద్యార్థి, స్కూలు పూర్వ విద్యార్థి అంగరక్షకులుగా మరి మన రాష్ట్రపతి వారి దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ నుంచి మరి దేశ స్థాయిలో ఆ పదవుల్లో ఉంటున్నది. మీ యొక్క గ్రామం కూడా దేశ స్థాయిలో దేశ పెద్దలకు, అలాగే మా రెవెన్యూ వారిని ఆదేశిస్తాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒకటి చెప్పుకొచ్చారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. ఇక్కడ మరి మన రజకులకు ఓటీ కార్డు కావాలని చెప్పేసి, సో అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతుండాలి, అది డైనమిక్గా ఉండాలి. ఆ యొక్క అభివృద్ధి ఎప్పుడు ఆగదు, ఎవరు వల్ల కుంటుపడదు. అందరూ సహకరిస్తేనే, అందరూ ఆశీర్వదిస్తేనే ఈ యొక్క అభివృద్ధి ముందుకు పోతూ ఉంటుంది. ఈ రోజంతా కూడా ఉదయం నుంచి మొదలుకొని 6 గంటల వరకు కూడా తర్వాత 1 గంట మాత్రమే మరి మీ కొరకు రెస్ట్ తీసుకొని మా వాళ్ళు సార్ మరి వెళదామా
ప్రజలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎదురుసాపడదు టైం ఇచ్చాం మనం వాళ్ళకు. కాబట్టి ఆ పిల్లల్ని మళ్ళీ మనం ఒక్కసారి వాళ్ళ గ్రామానికి వెళ్ళి అభినందించి వాళ్ళని ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళ యొక్క నృత్యాన్ని జానపద నృత్యాన్ని మళ్ళీ చూద్దాం అని చెప్పేసి, అలాగే గ్రామీణులతో ఈ సాయంకాల సమయం గడుపుదాం. ఎందుకంటే గ్రామాల్లో ప్రజలతో సంతృప్తి. మరి నేను ఈ గ్రామానికి మిమ్మల్ని ఎందుకంటే మా గ్రామస్తులతోనే మా గ్రామంలో ఉండి నేను గడిపినట్టుగా అనిపిస్తాను. మరి ఆటలు పాటలు గ్రామంలో ఇట్లా కలిసి మెలిసి మాట్లాడుకోవడం, అందరూ ఒక దగ్గర చేద్దాం అనేటువంటిదే ఈ కలివిడితనమైనటువంటిదే అవసరం. అందరూ కూడా అది ఇంకా మనకి డబ్బు రాలేదు. అయితే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దానికి సంబంధించిన కోఆర్డినేటర్స్ కార్యకర్తలు నియమించే యొక్క దశలో ఉన్నాం. అది వచ్చిన రోజున ఇక్కడ ఉన్న మహిళలు చాలామంది మీ కొరకు ఇక్కడ లిటరసీ సెంటర్స్ కూడా పెడతాం. మీరందరూ కూడా ఇంకా కింద వచ్చి పరిసర చూపడం అది ఎవరో వచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తాం, మీకు మరుగుదొడ్లు ప్రొవైడ్ చేస్తాం, మీకు కావాల్సిన ఇళ్ళు ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని మీ వీధులు, మీ గ్రామం, మీ పారిశుద్ధ్యం, మీ సర్పంచ్ గారు, మీ సెక్రటరీ గారు, ఎన్ఆర్హెచ్ఎం నిధులు దాదాపు యావరేజ్గా 15,000 నుంచి 16,000 వస్తుంది. ఆ ఫండ్ను ఖర్చు పెట్టడానికో, లేకపోతే మురుగు కాలువను శుభ్రం చేసుకోవడానికో, డ్రైనేజ్ కట్టించుకోవడానికో, ఇంకొకటి కొంచెం పెట్టుకోవడానికి ఇటువంటివన్నీ ఉన్నాయి. మీకు చెప్పినంత ఆంటీ గారు వస్తారు, లేదా ఇంకెవరు వస్తారు, మా గుడ్లను ఊరుస్తారు, శుభ్రం చేస్తారు. అప్పుడు కానీ నిందించడం అనేది అది మరి విజ్ఞత కాదు. అందువల్ల అందరూ పార్టిసిపేట్ మధ్యలో సంతోషం పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ బృందానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, అలాగే జడ్పీటీసీ వారు, అలాగే ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా నా ఒకప్పుడు మా పాఠశాల వార్షికోత్సవం తేదీ డిక్లేర్ అయిన నుండి కూడా కలెక్టర్ గారు వస్తారు అని అందరూ ఎదురు చూశారు సార్ మీ కొరకు. నిజంగా ఈరోజు చాలా చక్కటి రోజు. మరి అంత కష్టాన్ని కూడా మీరు ఓర్చుకొని మా చిన్న కోరికలు మన్నించి విచ్చేసినందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1942 పాఠశాల ప్రారంభమైన నుంచి కూడా ప్రథమంగా అంటే ప్రథమ డిఓ ఈ ఊరిని సందర్శించడం, ప్రథమ డిఓ గారు కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. వారికి పండిత్ గారిని ఆహ్వానిస్తున్నాను. స్నేహశీలి, మృదుభాషి, సౌమ్యులు, మన ముద్దుబిడ్డ బోత్ నియోజకవర్గ, అలాగే ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో కూడా అభివృద్ధి నడిపిస్తూ ప్రభుత్వ పథకాలను పేదల ధరికి చేరుస్తూ జిల్లాను సర్వతోముఖ అభివృద్ధికి తీసుకువెళ్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్లు గారు మా ఆహ్వానాన్ని మన్నించి సార్కి ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి పేద విద్యార్థుల అంటే గ్రామీణ విద్యార్థుల గారికి మరియు నగేష్ గారి ఎమ్మెల్యే గారికి, కౌడాల నారాయణ గారు జడ్పీటీసీ కాంశీ గారికి, అరుణ్ కుమార్ గారు ఎంపీటీసీ కాంశీ గారికి, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కల్సాబ్ యాదవ్ గారికి, బుర్ల ఆశన్న గారు సర్పంచ్ గారు గోముత్రి గారికి, మేశ్రాం నాయదాస్ గారు సర్పంచ్ అంతర్గాం గారికి, అరిపల్లి భరత ఎం స్నేహ 10వ తరగతి. మంజుల